వెల్కమ్ టు సిరి గోవింద్ కుకింగ్ ఛానల్. ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళి గులివిందుల చేపలు తీసుకొచ్చాము. ఫ్రెష్ చేపలు, షీ ఫిష్. ఇది తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ముళ్ళు అనేది ఉండవు. చాలా బాగుంటుంది, పులుసు చాలా బాగుంటుంది. చేపలు బాగా శుభ్రం చేసుకొని ఈ చేపల్ని ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఒక 10 నిమిషాల వరకు చేపలన్నిటికి బాగా పట్టించుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల చేపలకి అనేది ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు, కారం బాగా పట్టించుకున్నాము. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసొచ్చు. ఒక 4 ఉల్లిపాయలను ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పేస్ట్ ఆడుకోవాలి. ఒక 2 టమాటాలని పేస్ట్ ఆడుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. తగినంత ఒక 2-3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్, తగినంత కారం, కొత్తిమీర, ఒక 4 నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇలా ముందుగా నానబెట్టుకోవాలి. తగినంత పసుపు, తగినంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఒక కొంచెం మందంగా ఉన్నది పెట్టుకొని చేసుకోవాలి. అంటే మనకి చేపలు విరగకుండా ఉండడానికి ఇలాగా కొంచెం మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. చేపలకి ఆయిల్ ఎక్కువగా పట్టింది. ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేసుకోవచ్చు. కలుపుకోవాలి ఇలా చిక్కటి ఆడవారితో. ఇప్పుడు మనం ఆడపెట్టుకున్న ఉల్లిపాయ వేసి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసు కన్నా గులివిందులు చేపల ఎగురు చాలా బాగుంటుంది. ఎక్కువగా చేపల ఎగురే ఎక్కువగా పెట్టుకుంటారు. ఎక్కువగా బాగుంటుంది కూడా అనేది. అంటే దాంట్లో ఎక్కువ గులివిందుల్లో ఎక్కువ ముళ్ళు అనేది ఎక్కువ ఉండదు. పిల్లలు కూడా తినచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఉల్లిపాయ బాగా ఎగిపోయాయి కదా, ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీ చేసుకున్నదే, బయట తీసుకున్నది ఏం కాదు. ఇంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మన ఇంట్లోనే రెడీ చేసుకొని ఒక 1 వీక్ వరకు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆడపెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా ఆయిల్ బయటికి రావడం వల్ల మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవచ్చు. దీన్ని
కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఫిష్ తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది, మన ఆరోగ్యంగా ఉంటాము తినడం వల్ల. ఇది omega 3 ఉండిద్ది ఫిష్లో. ఇది శారీరకంగా కదా మానసికంగా కూడా బాగా పనిచేసిద్ది. ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాము తినడం వల్ల. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. ఒక 5 స్పూన్ వరకు మనం ఎంత కారం తింటామో అంత స్పైసీ తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి. మేమైతే ఒకసారి కలుపుకొని సాల్ట్, ఎలాగైనా చేపల్లో కలుపుకున్నాం కాబట్టి 1 స్పూన్ సాల్ట్, ఉప్పు కారం వేసుకున్నాం కదా. మనం చింతపండు పులుపు తీసుకొని పక్కన ఫిష్ తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా మంచిది. బయట చెరువు చేపలు, చికెన్ తినడం వల్ల మన హెల్త్ ఇప్పుడు బాగోట్లేదు. చాలా వరకు మనం తినే ఫుడ్ వల్ల చాలా కల్తీ ఉంది. అంతేకాకుండా మన చికెన్ కట్ట ఇంజెక్షన్ చేయడం వల్ల అది కూడా మన ఆరోగ్యం కూడా చాలా మంచిది కాదు. అదే ఫిష్ తినడం వల్ల మన ఆరోగ్యం చాలా మంచిది. ఇప్పుడు 10 నిమిషాలని మూత పెట్టుకోవచ్చు. మంట సిమ్లో పెట్టుకోవాలి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సిరి గోవింద్ కుకింగ్ ఛానల్. ఒకసారి మూత తీసి చూద్దాము. బాగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక ప్లాట్ తీసుకొని ఇప్పుడు గరిటె పెట్టకూడదు, మనం చేపలు విరిగిపోతాయి. ఒకసారి ఉప్పు కారం సరిపోయే లేదు చూసుకొని ఇప్పుడు ఒక ప్లాట్ తీసుకున్నాము. దీన్ని గరిటె పెట్టకూడదు, గరిటె పెట్టడం వల్ల చేపలు విరిగిపోతాయి కాబట్టి మనకి ఈ ప్లాట్ని తీసుకొని దీన్ని అటు ఇటు షేక్ చేస్తూ చేపల్ని షేక్ చేయడం వల్ల ఉప్పు కారం బాగా పట్టుద్ది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా లైట్గా చల్లిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గుమ్మగుమ్మలు ఆడే చేపలు ఎగిరి రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ ఛానల్.